కరీంనగర్ లో 3 సంవత్సరాల క్రితం కట్టిన 1600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన పేదవాళ్లకు తక్షణమే కేటాయించాలని డిమాండ్తో 200 మంది మహిళలతో పట్టణంలో సోషల్ డెమోక్రాటిక్ ఫోరం తరపున నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గంట సేపు బైఠాయించారు. వారికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మద్దతుగా నిలిచారు. తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ రూపంగా ఇలా ముఖ్యమంత్రి రూపంగా కనబడుతున్నది. బ్రాండ్ తెలంగాణ అని దేశం మొత్తం డబ్బాలు కొట్టుకుంటా నువ్వు నీ కొడుకు బయట దేశాలలో పోయి తిరుగుతున్నావు కదా. బ్రాండ్ తెలంగాణ అంటే కరీంనగర్ కలెక్టరేట్ ముంగట చూడు, హనుమకొండల మురికివాడలో చూడు, పందులు లెక్క బతుకుతున్నారు జనాలు. భూపాల్పల్లె చూడు, 6 సంవత్సరాల కింద కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇస్తేందుకు నీకేం వస్తుందయా? నీ బిడ్డ సిప్పర్లు లేకుండా మీరు మంగళ షాపులు పెట్టుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉండేవాళ్ళు. మీకు ఏం అసలు ఆర్థికంగా మీరు ఏం లేకుండా నీ కొడుకు కూడా అమెరికాలో చిప్పలు కడుకుంటూ కూర్చున్నోనికి ఇలా వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? బుర్జు ఖలీఫాలలో బంగ్లాలు కొనుక్కుంటేందుకు పైసలు మీకు దొరుకుతాయి మీకు, కానీ పేదలకు కట్టిన ఇండ్లు ఇస్తేందుకు మీకు ఏం నొస్తుందో అర్థమైతలేదు. మాకైతే ఏం అర్థమైతలేదు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడెక్కడో పోయి, నాందేడ్లో పోయి, బెంగళూరులో పోయి, సింగపూర్ లో పోయి తిరుగుడు కాదు నాయన. మీ జనం ఎట్లున్నారు ఇక్కడ? తెలంగాణలో ఆత్మహత్యలు మారలేదు, విద్యార్థి ఆత్మహత్యలు మారలేదు. నువ్వు ఉద్యోగాలు ఇచ్చే చేతనైతే లేదు నీకు. కేవలము ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజలు కూడా వెంటనే మా ఎస్డీఎఫ్ తరఫుకెళ్లి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నీ దుర్మార్గపు పాలనగా అంతం కావాల్సిందే. నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇమ్మీడియట్ గా కేటాయించాలి. నువ్వు బయటి దేశాలలో పోయి నువ్వు నీ ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బయటి దేశాలలో డిపాజిట్లు ఆస్తులు కొనుక్కున్నాడు కాదు. పేదోళ్లకు లేని వాళ్లకు అన్నవ రామచంద్ర అంటోనికి నీడలేని వాళ్ళకు వాళ్ళకి